హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఇంట్లో పని కంప్లీట్ అయిందండి. మిషన్ దగ్గరికి అయితే వచ్చానన్నమాట. ఇంకా మిషన్ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకున్నాను. ఆ భగవంతుడి అనుగ్రహం మీకు, నాకు, అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది రాత్రి అయితే వేసానండి. దీన్నైతే ఫ్రేమ్లో నుండి తీసే ముందు థ్రెడ్స్ అయితే ఇలాగే కట్ చేస్తానన్నమాట. నేను తీసిన తర్వాత కంటే నాకు ఎలా కట్ చేస్తే నాకు నీట్ ఫినిషింగ్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. అంటే థ్రెడ్స్ దగ్గరికి కట్ అయినట్టుగా ఉంటాయి. చిన్న చిన్న థ్రెడ్స్ కూడా కట్ చేయడానికైతే వీలుగా ఉంటుందండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ డిజైన్ చూసారా? ఈ డిజైన్ బాగుందా? ఈ డిజైన్ అయితే మాత్రం వారానికి 5, 6 తప్పకుండా, అంటే అన్ సీజన్లో కూడా 5, 6 బ్లౌజులు అయితే ఈ డిజైన్ అయితే వేస్తానండి. ఈ డిజైన్ నాకు అంత ఆర్డర్ వస్తుంది అనమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. నేను చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీనికి కలర్స్ అయితే ఒక 5, 6 కలర్స్ అయితే వేసుకోవచ్చు. అంటే డిజైన్లో ఆప్షన్ ఉందన్నమాట 5, 6 కలర్స్ వేసుకోవడానికి. ఇంకా నేనైతే 3 కలర్స్ మిక్స్ చేసి వేసాను. లైట్ కలర్, శారీ కంటే లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి. అంటే శారీ కలర్ ఒకటి తీసుకున్నాను, కానీ శారీ కలర్ తీసుకుంటే అది లైట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా డార్క్ కలర్స్ కూడా దాంట్లో కలిపి ఇంకా గోల్డ్ కలర్ జరీ, ఇంకా 3 కలర్స్తో అయితే ఈ డిజైన్ అయితే వేసానండి. ఎలా ఉందండి డిజైన్? బాగుందా? ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నీట్గా వస్తుందండి. అలాగే ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేస్తే మనకి చిన్ని థ్రెడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అనుమానమే ఉండదు. అలాగే దీంట్లో ఈ ఫ్రేమ్లో ఉండగానే నీట్గా ఇవన్నీ కట్ చేసుకుని మనం కొందన్స్ కూడా పెట్టేసుకున్నామంటే పని అయితే చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇంకా డిజైన్స్ ఎక్కడ తీసుకుంటున్నారని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. నేనైతే డిజైన్స్ అని క్రియేషన్ నుండి తీసుకుంటానండి. నాకు ఇక్కడైతే తీసుకోవడం, కొనడం ఈజీగా ఉంది. అలాగే మనం ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా వెంటనే రిప్లై ఇస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే డిజైన్ పరంగా చూస్తే మాత్రం డిజైన్ అయితే ఫస్ట్ నెక్ లైన్ ఉంది కదా, నెక్ లైన్ అయితే ఒక వరుస స్టిచ్ అయితే వచ్చుద్దండి. మేడం గారి దగ్గర తీసుకున్న డిజైన్స్ ఏవైనా సరే ఫస్ట్ నెక్ లైన్ ఒక వరుస వచ్చుద్ది అనమాట. నాకు అది బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం నెక్ ఒక వరుస స్టిచ్ వేసుకుని నెక్ లెంత్ విత్ ఎంత కావాలో చూసుకోవచ్చు. అలాగే తక్కువైతే పెంచుకోవచ్చు, ఎక్కువైతే తగ్గించుకోవచ్చు అనమాట. అంటే డిజైన్ మొత్తం వేసేసుకుని పెద్దదైపోయింది, నెక్ పెద్దదైపోయింది, చిన్నదైపోయింది ఇట్లా కాకోకుండా ఇలా అయితే ఇలా ఒక వరుస స్టిచ్ వేసుకుని చూసుకోవడం అయితే నాకు చాలా బాగుందండి. నాకు హనీ క్రియేషన్ నుండి డిజైన్స్ తీసుకోవడం అయితే నాకు నచ్చిందనమాట. డిజైన్ పరంగా నచ్చింది, అలాగే కొనడం, అలాగే మనం ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా మనకి మేడం గారు రిప్లై ఇవ్వడం, ఇదైతే నాకు బాగా నచ్చింది. నేనైతే చెప్తున్నాను కదా, హనీ క్రియేషన్ యాప్ నుండి తీసుకుంటానండి. ఓకేనా? మీరు కూడా ఒకసారి తీసుకుని వేసి చూడండి. నచ్చితే ఇంకా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. ఓకేనా? నాకైతే ఇక్కడ నచ్చిందండి. హనీ క్రియేషన్లో డిజైన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇంకా అక్కడ నుండి అయితే తీసుకుంటున్నాను. అంతేకాదండి, కస్టమర్ ఎవరైనా అంటే కొత్తగా కావాలి అన్నప్పుడైతే నేను యాప్లోకి వెళ్ళి అయితే చూపిస్తానమాట. ఏ టైప్ కావాలి అని ఫస్ట్ అడుగుతాను. కొంతమంది చెప్తారు పీకాకు, లేదంటే ప్యారెట్, లేదంటే లోటస్, ఇలాగ కచ్ వర్కులు ఇలాగ అడుగుతూ ఉంటారు కదా. అంటే ఇంకా వాళ్ళు ఏదైతే అడిగారో దాన్ని నేను యాప్లోకి వెళ్ళి ఆ టైప్ డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటానండి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఫస్ట్లో ఎలా చేసేదాన్ని అంటే, ఫస్ట్ అయితే నాకు తెలియదు కదా, యాప్లో తీసుకోవడం తెలీదు. అలాగే అసలు డిజైన్ ఎలా కొనాలా, ఎలాగ పెన్ డ్రైవ్కి ఎక్కించుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేయాలా, ఇది ఏది తెలిసేది కాదు. ఫస్ట్ అయితే నేనైతే ఏ డిజైన్ వర్క్ చేసినా కూడా నేను దాన్ని అయితే ఒక ఫోటో తీసుకునేదాన్ని. ఆ బ్లౌజ్ని నేనే కుట్టేదాన్ని కదా, ఆ బ్లౌజ్ని నేను ఒక ఫోటో తీసుకుని ఇంకా అలాగా ఫొటోస్ అయితే కొన్ని పెట్టుకునేదాన్ని. ఆ ఫొటోస్ అయితే చూపించేదాన్ని అండి. మీరైనా కూడా మీకు ఇలాగా చెప్తున్నాను కదా, యాప్లో తీసుకోవడం తెలియకపోయినా కూడా కొన్ని ఫొటోస్ అయితే రెడీ చేసుకోవాలి. కొన్ని పిక్చర్స్ మన దగ్గర పెట్టుకోవాలండి. మనం అది కాక అడుగుతూ ఉంటారనమాట కస్టమర్, మీరు వర్క్ వేసి బ్లౌజు స్టిచ్ చేసిన డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అవి కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అలా కొన్ని ఫొటోస్ తీసి పెట్టుకుంటే బిగినర్స్కి అయితే ఇది బాగా
ఈ ఐడియా అయితే బాగా యూజ్ అవుద్దండి. ఓకేనా. అయితే ఇది శారీ అన్నమాట. ఈ శారీ అయితే మనకి ఒక టైలర్ దగ్గర నుండి అయితే వచ్చింది. టైలర్ దగ్గర నుండి కూడా నాకు చాలా బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయండి. నేరుగా కొన్ని వస్తాయి, టైలర్ దగ్గర నుండి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఇంకా శారీ అయితే ఇదన్నమాట. గోల్డ్ కలరు. దీన్ని ఏమంటారంటే రామా బ్లూ అంటారు అనుకుంటా. రామా బ్లూ కలర్ నాకు తెలిసైతే ఇంకా అదే కలరు. ఇంకా వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. కస్టమరే పట్టు క్లాత్ అయితే పంపించారనమాట. ఇంకా దానికైతే నేను ఇలాగైతే డిజైన్ చేశాను. డిజైన్ అయితే కస్టమరే సెలెక్షన్ చేసుకున్నారు. ఎలా ఉందో ఒకసారి చూడండి. అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో మీరు ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. డిజైన్ని ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. లైట్, డార్క్, అలాగే గోల్డ్ కలర్ మిక్స్ చేసి, ఈ 3 కలర్స్ మిక్స్ చేసి వర్క్ అయితే వేశాను. ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా. సింపుల్ వర్క్ అయినా కూడా దీని కాస్ట్ చెప్పలేదు కదా. దీని కాస్ట్ అయితే 600 తీసుకుంటానండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.